మనలో చాలామందికి ఏదో సాధించాలి, సాధించి మనం జీవితంలో గెలవాలి, అత్యున్నత స్థానాల్లో ఉండాలి అనే వాళ్ళందరూ అందరికీ కూడా ఈరోజు ఒక చిన్న రెమెడీ చెప్తానండి. కాకపోతే అది చాలా పవర్‌ఫుల్. అది కూడా బిర్యానీ ఆకుతో. కానీ చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుందండి ఈ రెమెడీ అనేది. సో, ఈ రెమెడీ అయితే ఏంటి, ఎలా చేయాలనేది ఇప్పుడైతే మనం వీడియోలో చూసేద్దాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా చిన్నది అనమాట. ఈరోజు నేను చూపించబోయే వీడియో అయితే. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో, దీనికి కావాల్సినవి ఏంటి అనేవి ముందు నేను చెప్తాను. సో, ముందు మనం బిర్యానీ ఆకుతో రెమెడీ చేస్తాం కాబట్టి మనమైతే బిర్యానీ ఆకులు తీసుకోవాలి. సో, మనకి ఇక్కడ ఎన్ని కోరికలు ఉంటే గనక అన్ని ఆకులు తీసుకోవచ్చండి. ఒక ఒక కోరిక ఉంటే ఒకటే తీసుకోవచ్చు. 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4. ఇక్కడ నేను మీ అందరికి చూపించటానికని చెప్పేసి 4 ఆకులు తీసుకున్నాను. సో, ఈ బిర్యానీ ఆకు అనేది చాలా మంచిగా ఉండాలండి. ఎటువంటి హోల్స్ లేకుండా, చినగకుండా మొదలు, చివర 2 ఉండే విధంగా తీసుకోవాలి. ఇలాగ చినిగింది గానీ, లేదంటే ఎనకాల భాగం లేకపోయినా గానీ, తొడిమెలు లేకపోయినా గానీ అవైతే ఆకులైతే తీసుకోవద్దు. అవి తీసుకోకూడదండి. ఏ పని చేయాలన్నా మనం మంచిగా ఉండాలనుకుంటాం గదా! సో, ఆ విధంగా మంచిగా ఉండే ఆకుల్ని ముందు, చివర ఉండే వాటిని చక్కగా బావుండే వాటినైతే మంచిగా తీసుకోండండి. సో, ఈ ఆకులతో పాటు మనకి ఇంకా ఏం కావాలో చెప్తాను. సో, ఈ ఆకులతో పాటు మనకు కావాల్సింది ఒక పెన్ను, ఒక దీపం కానీ, లేదంటే ఒక క్యాండిల్ కానీ, ఒక లైటర్ కానీ మీ దగ్గర అట్టు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ బౌల్ అయితే తీసుకోండి. సో, ఇక్కడైతే నేను 4 ఆకులు తీసుకొని చూపిస్తున్నాను మీకైతే. 4 ఆకులు గాని మూడిటి మీద రాసి చూపిస్తాను మీకైతే నేను. బిర్యానీ ఆకుని ఏమంటారో తెలుసు కదండీ! అందరికీ గూడా వీటినైతే ఇంగ్లీష్‌లో బే లీఫ్ అంటాము. సో, ఇవనేది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తది ఇంట్లో. వీటితో మనం ధూపం వేసినా ఇంట్లో ఒక లక్ష్మీ కటాక్షం కలిగిద్దని చెప్తా ఉంటారు. అంతేకాకుండా బిర్యానీ ఆకును కాల్చినప్పుడు గానీ, మనం పొగలో, ధూపంలో గానీ అలా వేసినప్పుడు దాని నిండా వచ్చే స్మెల్ అనేది మనం పీల్చుకోవడం వల్ల మన మైండ్ గూడా చాలా ఫ్రెష్ అవుతుందని, దాంట్లో ఉండే ఒక కెమికల్ వల్ల మనకి ఒక పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్‌ని ఇచ్చిద్దని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. సో, దీనికోసమైతే ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ పెన్ తీసుకుంటున్నానండి. గ్రీన్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ తీసుకుంటే బావుంటుంది. పెన్ అయితే సరిపోద్దండి. అది మార్కర్ కానీ లేదంటే నేను చూపించినట్టుగా ఇదైతే స్టిక్ పెన్ అనమాట. స్టిక్ పెన్ గానీ, మార్కర్ గానీ లేతే పర్మనెంట్ మార్కర్ ఉంటది. అది గానీ లేతే నార్మల్ బాల్ పాయింట్ పెన్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. అయితే బ్లాక్ అయితే తీసుకోవద్దండి. ఎందుకంటే మనం ఏ పనికి కూడా బ్లాక్‌ని మనం యూజ్ చేయం కాబట్టి బ్లాక్ కాకుండా మిగతా ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఒక ఆకు తీసుకొని మనకి కనపడే విధంగా ఎవరికి కనపడినా మనకు కనపడాలి గదా ముందు. సో, ఆ విధంగా మనకి ఏదైతే ఉందో కోరికనేది సపోజ్ నాకు ఏదైనా హెల్త్ ఏమైనా బాగోకపోతే హెల్త్ గురించి గానీ, లేదంటే పిల్లల ఉద్యోగం గురించి గానీ, లేదంటే పిల్లలకి పెళ్ళిళ్ళ గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ, మనకి మనంగా ఏదన్నా సాధించాలన్నప్పుడు నేను ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు గానీ, దీన్ని మనం గ్రీన్ పెన్‌తో గానీ, రెడ్ పెన్‌తో గానీ మనం ఏ పెన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానన్నిటిని ఇట్లాగా రాసుకోవాలి. అయితే మనం ఏదైతే రాయాలనుకున్నామో దాన్ని క్లియర్‌గా రాసుకోవాలండి. దాన్ని ఎక్కడ కొట్టివేతలు లేకుండా రాసుకోవాలి. నీట్‌గా రాసుకోవాలి అర్థమయ్యే విధంగా. అంతేకాకుండా మనం రాసేటప్పుడు ఆ పని అయిపోయినట్టుగా ఊహించుకుంటా, అది జరిగిపోయినట్టుగా ఊహించుకుంటా రాయాలి. సపోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబుకి 10థ్ క్లాస్‌లో మంచి మార్కులు రావాలి అనుకుంటా నేను. అని రాస్తాననుకోండి. మా అబ్బాయికి మార్కులొచ్చేసాయి. చాలా మంచి మార్కులొచ్చాయి. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడి మార్కులు చూసి అందరూ వాడిని అప్రిషియేట్ చేశారు అని ఊహించుకుంటా అది ఆల్రెడీ జరిగిపోయిందనమాట. దాన్ జరిగిపోయిందిగా దాన్ని అనుకోని మనం అలా ఊహించుకుంటా రాసుకోవాలనమాట. అప్పుడే ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఉండాలండి కంపల్సరీగా. మనం ఏ పని చేసినా ఒక నమ్మకం అనేది మనకి చేసే పని మీద ఉండాలి. ఆ నమ్మకమే మనలా సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుందనమాట మనకు సక్సెస్ అనేది. ఆ నమ్మకంతోనే మనం ముందుకెళ్తే అది గ్యారంటీగా నెరవేరుతుంది కూడా. మనం రాసేటప్పుడు ఎటువంటి అనుమానాలు కానీ, లేదంటే ఇది జరుగుతుందా అని మాత్రం అస్సలు నెగెటివ్ థింక్ అనేది ఉండనే కూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా థింక్ చేయటం వల్ల ఆ పాజిటివ్‌నెస్ అనేది మన యొక్క యూనివర్స్ అనేది తీసుకొని మనకు ఆ పాజిటివ్‌నెస్సే ఇస్తుందనమాట. ఏదైనా పని మనం జరగదు అనుకుంటూ చేసామనుకో అది నిజంగానే జరగదు. కానీ మనం జరుగుతుంది అని కంపల్సరీగా పాజిటివ్‌గా ఉండి రాయండండి. గ్యారంటీగా, షూర్‌గా పాజిటివ్‌గానే అన్నీ గూడా జరుగుతా ఉంటాయనమాట.
సో, నేనైతే ఇక్కడ యాక్చువల్‌గా మీకు చూపిద్దామనే ఇది రాసానండి. ఒకటైతే హెల్త్, ఆ తర్వాత రెండోదొచ్చి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. అంటే సపోజ్ ఎవరికైనా ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళైతే గనక వచ్చేసింది అనుకోవాలనమాట మనం. జాబ్ వచ్చేసింది, జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అలా రాసుకోవాలి. అంతేగాని జాబ్ వస్తుంది, జాబు రావాలి అని కాకుండా కంప్లీట్‌గా అంటే అది వచ్చేసింది అని చెప్పేసి రాయాలి. ఆ తర్వాత మనీ గురించి గాని లేతే మనీ ఎవరికన్నా అప్పులుంటే గనక ఆ డబ్బులు మనకు రావాల్సిన డబ్బులు ఉంటే గనక, ఆ డబ్బులు నాకొచ్చేసాయి అని గూడా మనం రాసుకోవచ్చు. లేదంటే నేను బాగా సంపాదిచ్చాను, నేను చాలా రిచ్ అలా ఏదైనా సరే మనం పాజిటివ్‌గా థింక్ చేసి, పాజిటివ్‌గా అది అయిపోయింది. నేను బాగా డబ్బు సంపాదిచ్చాను అని రాసాను చూసారా? సో, అంటే నేను బాగా సంపాదిచ్చాను. అంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆ సెంటెన్స్ అనేది. సో, ఆ విధంగా మనం ఏ పని చేసినా గూడా ఏది రాసినా గూడా అది కంప్లీట్ అయినట్టుగా భావించేసి మనసులో ఒక పాజిటివ్ థింగ్‌తో రాసి చూడండి. చాలా అంటే చాలా మంచిదండి. ఇది డామ్ ష్యూర్‌గా జరిగిద్ది. ప్లస్ ఏంటంటే చాలా సింపుల్ రెమెడీ అనమాట. దీనికి మనం ఏమీ కష్టపడాల్సిన పని లేదు. చాలా సింపుల్. మనకు కావాల్సిందల్లా ఓన్లీ ఒక బే లీఫ్ మాత్రమే. ఆ తర్వాత ఒక ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిద గానీ, లేదంటే క్యాండిల్ గానీ ఏదైనా సరే మనకి ఏదైతే అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా మనం పట్టుకుంటే చెయ్యి కాలుతుంది కాబట్టి ఒక కత్తెర సహాయం తీసుకొని కత్తెని ఇలా పెట్టుకొని పైన దాన్ని ఇప్పుడు మన నిప్పులో పెట్టేసి ఎమ్మటే కాల్చాలండి. ఆ కాల్చినప్పుడు వచ్చినప్పుడు చూసారా మంట అంటుకోగానే కంపల్సరీగా అది ఎమ్మటే అంటుకుపోద్దనమాట. సో, దాన్నయితే కింద యాష్ అనేది కింద పడకుండా ఆ గిన్నెలోనే పడేటట్టుగా చూసుకోవాలి. సో, ఈ పడిన దాన్ని మన ఆకాశంలో కానీ డాబా పైకెళ్ళి దాన్ని ఆకాశంలో పైకి ఊదాలండి. కిందకి ఊదకూడదు. ఆ తర్వాత లేదంటే ఒక పచ్చని మొక్కల్లో గానీ వేసుకోవాలి. సో, ఈ రెమెడీ ఎప్పుడు చేయాలంటే శుక్రవారం గానీ, లేదంటే మనకి మంచి రోజు అనుకున్న రోజు ఆహ్, హ్మ్. శుక్రవారం గానీ, పౌర్ణమి రోజులు గానీ, అట్లా మనకి ఏదైనా మంచి తిథి అని చూసుకుంటాం గదా! అలాంటి రోజు. మాక్సిమం బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నించండి. బ్రహ్మముహూర్తం వచ్చేసరికి 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఉంటుంది కదా! ఆ టైంలో చేయటానికి మాత్రమే ప్రయత్నించండి. ఒకవేళ ఆ టైం కుదరలేదనుకుంటే గనక ఈవినింగ్ 6:00 మనకి ప్రదోష టైం అంటారు గదా! మనకి పగలు నుంచి నైట్ అయ్యే టైం ఉంటుంది గదా! ఆ టైం కూడా చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే మనకి అప్పుడు అదృష్ట దేవతలు కూడా తిరుగుతారు ఆకాశంలో అని చెప్తా ఉంటారనమాట. ఆ టైం కూడా చాలా మంచిది. సో, మాక్సిమం ఆఫ్ ద పర్సెంట్ మనం మార్నింగ్ టైమ్ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. సో, ఈ యాష్‌నయితే గనక మనం ఎక్కడా కింద పడేయకుండా పారే నీళ్ళల్లో గానీ, లేదంటే చెట్ల మొదల్లో గానీ మనం పైకెళ్ళేసి ఆకాశంలోకి ఊదేయాలనమాట. సో, ఆ విధంగా అయితే చేయాలి. యాషన్‌లో నీళ్లు కలిపైనా పోయొచ్చండి. లేదంటే డైరెక్ట్‌గా అయినా పోయొచ్చు. అయితే దాన్నయితే తొక్కకుండా చూసుకోండండి. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చిందనుకుంటే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.